ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం జరిగింది. విపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొనేందుకు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, వందే మాతరం బిల్లు వంటి కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవడంపై ఎన్డీఏ కూటమి దృష్టి సారించింది. ఈ సమావేశానికి మంగళ్ మిలన్ అని పేరు పెట్టారు. ఇక బీజేపీ అగ్రనేతలతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలందరూ పాల్గొన్నారు. नीट के एग्जाम के बारे में आदरणीय प्रधानमंत्री जी ने कहा है कि जब पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया और 13 लोगों को अरेस्ट करके जेल में डाल दिया गया है और साथ साथ छात्र हैं, स्टूडेंट्स हैं, उनका भविष्य को नुकसान ना हो इसलिए री एग्जामिनेशन नीट का प्राथमिकता दिया गया और री एग्जामिनेशन को सक्सेसफुली सफलतापूर्वक कंडक्ट किया गया और उसका रिजल्ट निकालने में कोई विलंब नहीं किया। तो दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम जो उठाया गया है और युवाओं का भविष्य के साथ कोई खिलवाड़ नहीं होने के लिए और खिलवाड़ नहीं करने देने के लिए सख्ती से कदम भी उठाए, सजा भी दे दोषियों को और फिर फुल प्रूफ सिस्टम काम जो अभी कर रहे हैं उसमें भी सब मिल करके करें, इसको प्रधानमंत्री जी ने बल दिया है। नीट के एग्जाम के बारे में आदरणीय प्रधानमंत्री जी ने कहा है कि जब पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया और 13 लोगों को अरेस्ट करके जेल में डाल दिया गया है और साथ साथ छात्र हैं, स्टूडेंट्स हैं, उनका भविष्य को नुकसान ना हो इसलिए री एग्जामिनेशन नीट का प्राथमिकता दिया गया और री एग्जामिनेशन को सक्सेसफुली सफलतापूर्वक कंडक्ट किया गया और उसका रिजल्ट निकालने में कोई विलंब नहीं किया। तो दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम जो उठाया गया है और युवाओं का भविष्य के साथ कोई खिलवाड़ नहीं होने के लिए और खिलवाड़ नहीं करने देने ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఇటు పార్లమెంట్ హౌస్ లో ఎన్డీఏ పార్లమెంటరీ కీలక సమావేశం జరిగింది. అటు సీజేపీ పార్టీ కూడా కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి అయితే రాజీనామా చేయాలని చాలా రోజులుగా దీక్ష చేపట్టుకుని కూర్చున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలిసే? గుడ్ మార్నింగ్ అనిషా. ఎన్నికల పార్లమెంట్ సమావేశం మొదలై ఈ నేపథ్యంలో పార్లమెంట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. చాలా ఇది అత్యంత కీలకమైన సమావేశం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని సంచలన పరిణామాలు జరిగాయి. సో వాటి నుంచి ప్రతిపక్షాల నుంచి నిన్న నుంచి కూడా కొంత ఉభయ సభల్లో కూడా ఎదురుదాడి లేకుండా ప్రతిపక్షాల నుంచి కొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. సో వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, లేకుంటే సభలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి సభలో అంతరాయం కలిగించే విధంగా చేస్తున్నారు. వాటి అన్నిటికీ కూడా ఒకే దశలో సమావేశాల కౌంటర్ ఇవ్వాలనే ఒక ఆలోచనలో ఇటు పార్లమెంటరీ బీజేపీ సంబంధించి ఎన్డీఏ పార్లమెంటరీ ఈ సమావేశం కొనసాగుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మోడీ కొన్ని కీలక అంశాలను నిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో నీటికి సంబంధించి ప్రశ్నపత్రం లీక్ అయింది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలంతా కూడా కొంత బీజేపీని మొత్తంగా ఎన్డీఏను కూడా ఇబ్బందికరంగా, రాజకీయంగా ఇబ్బందికరంగా గురి చేసేందుకు ఆ రకంగా వ్యూహాలు పండుతోంది. సో దీని నుంచి ఖచ్చితంగా మనము అదే స్థాయిలో ఇటు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మోడీ మీకు ఈ రోజు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ అంశం చుట్టూ ఎక్కువగా ఒకవైపు ఇటు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఎదురుదాన్ని తట్టుకునేలా మనం ఖచ్చితంగా కౌంటర్ ఉండాలి. ఎందుకంటే ఎక్కడ కూడా మన డిఫెన్స్ గా పడొద్దు అనే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ కీలక సమావేశం నిర్వహిస్తుంది. దాంతో పాటుగా అత్యంత కీలకమైన బిల్లును ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి బిల్లులను మొత్తం కూడా ఆమోదించడానికి ఎలాంటి
దిశానిర్దేశం చేయాలి, అదేవిధంగా ఎలాంటి విధాలు అమలు చేయాలనే దానిపైనే మోడీ ఇటు తనకు సంబంధించినటువంటి బీజేపీతో పాటు ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలకు కొంత దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. అత్యంత కీలకమైనటువంటి బిల్లులు ఇప్పుడు ఈ వర్షాకాలం సమావేశాల్లో పెట్టబోతున్న నేపథ్యంలో అందులో ఒకటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లుకు సంబంధించి, అదే సందర్భంలో డీలిమిటేషన్ బిల్లు గతంలో చూసాం మన డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ఈసారి చాలా అత్యంత పకడ్బందీగా కూడా ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లును ఈసారి సమావేశం ముందు పెట్టాలనుకుంటూ దాంతో పాటుగా వందే మాతరం బిల్లు వంటి కీలక బిల్లును ఆమోదింపజేసుకోవడానికి ఎలాంటి వ్యూహాలు రచించాలో వాటన్నిటికీ ఇప్పటికే ఎప్పుడెప్పుడు ఏ బిల్లులు పెట్టబోతాం. సో ఆ బిల్లులు పెట్టిన సందర్భంలో ఓటింగ్ కనుక అవకాశం ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ కూడా అందరూ ఖచ్చితంగా ఆ సమావేశాలకు హాజరయ్యే విధంగా కూడా చూసుకోవాలని ఆ పార్టీల బాధ్యత. సో దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి తరఫున అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క మొత్తం వ్యవహారాలు సర్దుబాటు చేయడానికి ఇటు బీజేపీ పార్టీ తరఫున, అదే విధంగా కీలకమైనటువంటి బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తంగా కూడా ఎన్డీఏలో అత్యంత కీలకమైనటువంటి టీడీపీ కావచ్చు, జేడీయూ కావచ్చు, ఇంక ఇతరత్ర పార్టీలకు సంబంధించి ఒక్కొక్క ఆ పార్టీకి సంబంధించి నలుగురితో కమిటీ వేసి ఆ బాధ్యత మొత్తం కూడా అప్పచెప్పాలన్న ఒక ఆలోచనలో మోడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మోడీ అమిత్ ద్వయం కూడా ఈ రకంగా కూడా మొత్తం వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఇండియా కూటమి మొత్తంగా కూడా ఈ బిల్లులు ఆమోదించుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ సమావేశానికి మంగళ్ మిలన్ అని పేరు పెట్టారు. సో బీజేపీ అగ్రనేతలతో పాటు ఇండియా భాగస్వామ్య పక్షాల ఎంపీలందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. సో మొత్తంగా చాలా అత్యంత కీలకమైన చెప్పవచ్చు. ఎందుకంటే డీలిమిటేషన్ బిల్లు పైన ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. దాంతో పాటుగా ఎస్ఐఆర్ పైన, అదేవిధంగా ఇటు ఏదైతే నీటి పరీక్ష పత్రాల పైన దీనిపైన కూడా ఇటు ప్రతిపక్షాల నుంచి కొంత ఏదైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కూడా సభను అంతరాయ చేసే విధంగా కూడా అక్కడ నుంచి ఎదురుదాడి మొదలవుతున్న నేపథ్యంలో వీటి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిన అవకాశం ఉంది. ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు. సో ప్రతి ప్రశ్న కూడా ఓపికగా ఇటు సభ ముందు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఇదైతే ఉందో రభసను మనం ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత తమపై ఉంది. కాబట్టి ఆ రకంగానే మనం ముందుకు వెళ్లాలని చెప్పేసి మోడీ ఎంపీలందరికీ కూడా ఈ రకంగా దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. సో మొత్తం మీద డీలిమిటేషన్ బిల్లు ఇప్పటికే అనేక రకమైనటువంటి డీలిమిటేషన్ బిల్లు పైన పలు రాష్ట్రాల్లో కొంత ఏదైతే సౌత్ ఇండియా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది వాయిస్ సంబంధించి గొంతుగా వినిపించేందుకు నష్టం జరుగుతుంది. గొంతుకు వినిపించలేము. సో ఉత్తరాదిని ఎక్కువ ఎంపీలు వెళ్తారు. ఉత్తరాదికి సంబంధించి ఎక్కువ ఎంపీలు ఉండడం వల్ల ఏం జరిగినా ఏ నిర్ణయం జరిగినా ఉత్తరాదికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్ గా దక్షిణాదికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇటీవల కాలంలో కొన్ని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఆ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక కావచ్చు, ఇటు ఆ తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి ఆ ముఖ్యమంత్రులు ఇటీవల కాలంలో కొంత పెద్ద ఎత్తున తమ వాయిస్ వినిపిస్తున్న పరిస్థితుంది. సో దాంతో పాటు ఇతర ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే అంశాన్ని పదే దృష్టి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఒకవేళ చర్చ కలిపితే బిల్లు ఆమోదించిన సందర్భంలో మనం ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, నిజంగానే కనుక మీకు ఆ రాష్ట్రాలకు సంబంధించిన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాలకు సంబంధించిన ఎలాంటి ఏదైనా ఇబ్బందికర మీరు నిజంగానే దానివల్ల నష్టం జరుగుతుందంటే ఏ అంశాలతో మీరు విభేదిస్తున్నారు ఆ అంశాలు మా దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కూడా కొంత ఈ విషయంలో, ఎందుకంటే ఏ మాత్రం తేడా జరిగినా అది అల్టిమేట్ గా రాజకీయం నష్టం చేకూర్చే అంశం కాబట్టి చాలా ఈ సున్నితమైన డీలిమిటేషన్ బిల్లు సంబంధించి ఎట్టి పరిస్థితులు ఒకవైపు చేస్తూనే ఆ పార్టీలకు సంబంధించి ఆ రాష్ట్రాలకు ఉన్నటువంటి అభ్యంతరాలను తొలగించే ప్రయత్నం చేసే పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఇటువంటి అంశాల నేపథ్యంలో ఎన్డీఏ సమావేశం చాలా కీలకంగా జరగబోతోంది. ఈ చూడాలి నెక్స్ట్ ఈ సమావేశంలో ఈ కీలక అంశాలతో పాటు ఇంకేదైనా రాజకీయ కోణంలో కూడా ఎంపీలకు ఏ రకంగా దిశానిర్దేశం చేస్తారు ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలకు అనేది కూడా మనం చూడాలి. సో ఇటీవల కాలంలో ఎందుకంటే ఒకవైపు ఇదొక అంశం అయితే మరోవైపు పశ్చిమాసియా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కూడా కొంత దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది. సో పశ్చిమాసియా నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో ద్రవ్యోల్బణం కావచ్చు, అదేవిధంగా నిత్యావసర ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి మనకి ఇప్పటి వరకు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి. సో భవిష్యత్తులో మనం ఈ పశ్చిమాసియాల పరిస్థితులు మరింత తీవ్రతరం అయితే ఎలాంటి పరిస్థితి మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, వాటి నుంచి బయటపడడానికి ఏ మార్గాలు అన్వేషిస్తున్నామో కూడా ఈ అంశం పైన కూడా కొంత ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దీనిపై చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా కొంత సభ్యులకు సమాచారం ఉంటే ఆటోమేటిక్ గా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి సమాధానం ప్రశ్నలు ఏవైతుందో వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పై ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా మోడీ ఇప్పటికే నిన్న బహిరంగంగానే
పశ్చిమాచలు నెలకొన్న ఆ పరిస్థితులపై మాట్లాడిన పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీలకు కూడా కొంత ఈ అంశం పట్ల కూడా కొంత అవగాహన కల్పించేందుకే ఈ సమావేశం పెట్టినట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా చూడాలి మొత్తంగా ఈ సమావేశం తర్వాత ఏ అంశాల పట్ల మోడీ ఎన్డీఏ ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతుందో. సో మొత్తంగా ఈ సమావేశం తర్వాత ఒక కమిటీ వేసి 4 ఎంపీలతో కమిటీ వేయాలని ఒక ఆలోచన ఉంటుంది. కమిటీ వేసి మొత్తంగా ఈ కీలక బిల్లులకు సంబంధించి చర్చ జరిగేటప్పుడు కావచ్చు, కీలక బిల్లులకు సంబంధించి ఆమోదించడంలో ప్రతి పార్టీకి సంబంధించి సమన్వయపరచుకోవడానికి ఎన్డీఏ పార్టీలు అందరూ సమన్వయపరచుకోవడానికి 4 కమిటీ ఎంపీలతో కలిసిన కమిటీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా బిల్లులు ఆమోదించుకోవాలి కాబట్టి అందరూ తప్పకుండా హాజరయ్యే విధంగా కూడా చూడాలి. అదే సందర్భంలో ఇటీవల కాలంలో కొన్ని వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి టీఎంసీలో ఒక చీలిక వచ్చింది. అదేవిధంగా ఆ పార్టీలో కొంతమంది జాయిన్ అయ్యారు. మరో విధంగా మహారాష్ట్రకు సంబంధించిన ఉద్యోగ కాంగ్రెస్ శివసేన సంబంధించిన కొంత చీలిక వచ్చింది కాబట్టి ఆ ఎంపీలను సమన్వయపరచుకునే బాధ్యత కూడా కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికి వాళ్ళంటే బహిరంగంగానే ఎన్డీఏకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా సంబంధించి ఆ ఎంపీలు ఎన్సీపీకి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆ టీఎంసీ ఎంపీల చిలిక వర్గం ఉందో ఆ ఎంపీలకు ఈ మొత్తం బాధ్యత అప్పచెప్పే అవకాశం ఉంది. సో అల్టిమేట్ గా చూడాలి రాబోయే ఈ సమావేశాలు మాత్రం చాలా అత్యంత కీలకంగా మారబోతున్నాయి. కీలక బిల్లులు అదే సందర్భంలో కొంత పొలిటికల్ గా కూడా రాజకీయంగా కూడా ఆ రభసకు అవకాశం ఉన్నట్టు కూడా ఈ సమావేశాలు కనబడుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. అనుస రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.